ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పేతురు వ్రాసినటువంటి పత్రికలో కొన్ని గత వారము మనం ధ్యానం చేసుకున్నాము. మన యొక్క రక్షణ విషయంలో, ఏర్పాటు విషయంలో త్రియేక దేవుని యొక్క కార్యములను మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటిది ఏమిటి? పేతురు ఎవరికైతే ఈ పత్రికను వ్రాస్తున్నాడో వారు క్రీస్తును బట్టి హింసలు, బాధలు వాడున్నారు. దానిని బట్టి వాళ్ళు చెదరిపోయినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. ఇంకా పేతురు ఈ పత్రిక వ్రాసే నాటికి కూడా వారి పరిస్థితి అలాగే కొనసాగుతూ ఉంది. అయితే మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఒక విషయాన్ని పేతురు చాలా హైలైట్ చేసి, లేకపోతే చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్గా చెప్తున్నాడు. అదే మనం చదువుకున్నటువంటి మూలవచనం. అదేంటి అంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిచర్య కాలంలో ఆయనను అప్పుడున్నటువంటి ప్రజలు చాలామంది చూశారు. చూసినటువంటి వారిలో కొందరు ఆయన బోధలు విన్నారు, ఆయన అద్భుతమైన కార్యాలను వాళ్ళు చూశారు. అలాగ ఆయన బోధలు విన్న వారిలో, అద్భుత కార్యాలను చూసిన వారిలో కొంతమంది ప్రభావితులయ్యారు ఆయన వైపు. అలా ప్రభావితులైనటువంటి వారిలో కొంతమంది ఆయన యందు తమ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు నిలిపారు. ఆయనను మెస్సయ్యగా, ప్రభువుగా వారు అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభువారు పునరుద్ధానులైన తర్వాత ఆయన తిరిగి మరణానికి ముందు ఏ రీతిగా అన్ని చోట్ల తిరుగుతూ పరిచర్య చేశారో ఇంకా అలాంటి పరిచర్య చేయలేదు. బహిరంగ పరిచర్య కానీ, బహిరంగంగా ప్రజలందరికీ కూడా ఆయన తన ప్రత్యక్షతను కానీ అనుగ్రహించలేదు. పునరుద్ధానులైన తర్వాత ఆయన తన శిష్యులకు, మరి కొంతమందికి ఆరోహణమయ్యే ముందు చివరిగా 500 కంటే ఎక్కువ మంది సహోదరులకు ఆయన తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించారు, వారికి కనబడ్డారు, అలాగే వారితో మాట్లాడారు. అయితే పేతురు ఈ పత్రికను ఎవరికైతే వ్రాస్తున్నాడో వాళ్ళెవ్వరూ యేసు ప్రభువును తమ కన్నులతో చూడలేదు. వారిలో చాలామంది యూదులు కూడా కాదు. వారిలో చాలామంది యూదేతరులుగా, అన్యులుగా ఉన్నారు. వారు గతంలో వారి యొక్క జీవితం ఏమిటంటే పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను వాళ్ళు అనుసరించేవాళ్ళు, వారికి ఉన్న పారంపర్య ఆచారాలను బట్టి. అంత మాత్రమే కాకుండా వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచన కలుగుతుందని వాళ్ళు అలా ప్రయత్నం చేసేవారు. వారు అప్పుడు ఉన్నటువంటి కాలాన్ని పేతురు ఏమన్నాడంటే, మీరు అజ్ఞాన దశలో ఉన్నటువంటి కాలం అది. అయితే ఇప్పుడు ఏంటి అంటే, పేతురు ఇతరమైనటువంటి దేవుని యొక్క సేవకులు సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తను వాళ్ళు విన్నారండి. వాళ్ళు విన్నటువంటి దాంట్లో వాళ్ళు తెలుసుకున్నటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించబడుతుంది, ఆత్మరక్షణ అనుగ్రహించబడుతుంది, హృదయంలో శాంతి కలుగుతుంది, మోక్ష భాగ్యం మనం పొందుకోవచ్చు అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వారు గ్రహించింది ఏంటంటే, తమ యొక్క జీవితాలను ఉద్ధరించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి మన జీవితాలలో ఆయన యొక్క అవసరత చాలా ఉంది అని వాళ్ళు తెలుసుకొని, గ్రహించుకొని ఆయనను వారు విశ్వసించి తమ యొక్క సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించారు. ఇలా అంగీకరించే ప్రక్రియలో మాకు ఆయన కనబడలేదు కదా, ఆయన ఉన్నాడో లేదో, అది వాస్తవమో కాదు అని వాళ్ళు అనుమానానికి తావివ్వలేదు. లేకపోతే ఇదిగో సువార్త ప్రకటిస్తున్నటువంటి వారితో వాళ్ళు వితండవాదం చేయలేదు.
వీరు విన్నటువంటి వార్త మరి వారి యొక్క జీవితంలో లోటును చూపింది. ఆ లోటును తీర్చగలిగినటువంటి వానిగా యేసును చూపింది. క్రీస్తు యొక్క అక్కర వారికి తెలిసింది. అంత మాత్రమే కాకుండా ఆ సత్యమును గురించి ఆ సువార్త వారిని ఒప్పింపచేసింది. కాబట్టి సువార్త వినిన కారణంగానే ఇంకా ఏ అవసరత, ఏ ఆధారాలు వాళ్ళు కోరుకోకుండా వారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించారు. ఇది చాలా గొప్ప విషయం అండి. కన్నులారా చూడకయే అనేటటువంటి మాట. తోమాతో యేసు ప్రభువారు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి ఆ దిన సాయంకాలమందు శిష్యులకు తన ప్రత్యక్షతను వారు ఉన్నటువంటి ఇంటిలో ఆయన వారికి అనుగ్రహించినప్పుడు అక్కడ తోమా లేడు. ప్రభువారు మిగిలిన శిష్యులను పలకరించారు, మాట్లాడారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత తోమా వచ్చాడు. శిష్యులందరూ కూడా చాలా ఉత్సాహంతో, చాలా ఉత్సుకతతో ప్రభు వచ్చాడు, ఆయన మాతో మాట్లాడాడు, ఆయన తన చేతుల్ని ఆ కాళ్ళను ఆయన ప్రక్కన చూపాడు అన్నప్పుడు తోమా ఏమన్నాడు? నేను ఆయన యొక్క గాయములలో, చేతి గాయములలో నా వేలు ఉంచితే కానీ, ఆయన ప్రక్క గాయములో నా యొక్క చెయ్యి ఉంచితే కానీ నేను నమ్మను అన్నాడు. ఆ తర్వాతి ఆదివారం మరలా యేసు ప్రభు వారు తోమా ఉన్నప్పుడు మరలా తలుపులు వేయబడినటువంటి ఆ యొక్క, కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేటటువంటి ఆ ధన్యతకు వీరు కూడా పాత్రులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన భౌతికమైన కన్నులతో యేసు ప్రభువుని చూడలేము. సువార్త మనకు చేరినప్పుడు మరి మన పితరులు ఆ సువార్తను నమ్మారు. ఆ సువార్తలో ఉన్న యేసుక్రీస్తు తమకు రక్షకుడు, తమ పాపాన్ని క్షమించేవాడు, తమకు శాంతినిచ్చేవాడు, తమ జీవితాలను ఉద్ధరించేవాడు అని వాళ్ళు ఒప్పింపబడ్డారు. వారికి లోపల ఆ యొక్క సత్యము చేత వారు కన్విక్ట్ అయ్యారు. అలాగున వారు క్రైస్తవులయ్యారు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎవరైనా క్రైస్తవులు అయి ఉంటే మనలో వాళ్ళు కూడా ఈ సత్యము ద్వారా ఒప్పించబడినటువంటి వారుగా అయ్యారు. నేటి కాలంలో క్రైస్తవ్యం మీద నింద ఏంటంటే బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అని అంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఎవ్వరు మారినటువంటి వారు ఎవరో కూడా బలవంతపు మతి మార్పిడి వలన క్రైస్తవులైనటువంటి వారు కాదు. భారతదేశంలో కూడా ఎవరు కూడా మరి బలవంతపు మత మార్పిడి వల్ల క్రైస్తవులైనటువంటి వారు కాదు. ఎందుకంటే క్రైస్తవులు అయిన తర్వాత జీవితం అంత తేలిగ్గా ఉండదు, అంత సులువుగా ఉండదు, అంత సౌకర్యవంతంగా ఉండదు ఈ జీవితం. కాబట్టి మరి అలాగెవరైనా అనుకుంటే అది వాస్తవం కాదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రైస్తవులను పేతురు అభినందిస్తున్నాడు. వారితో ఏమంటున్నాడంటే, మీరు ఆయనను చూడలేదు, అయితే మీరు ఆయనను అంగీకరించారు. అంగీకరించడం మాత్రమే కాకుండా మీరు ఆయనను ప్రేమిస్తున్నారు అన్నాడు. ప్రేమించడం అనేటటువంటిది ప్రియమైనటువంటి వారులారా, అది అంగీకరించడం కంటే కూడా ఎక్కువైనటువంటిది, విశ్వసించడం కంటే కూడా ఎక్కువైనటువంటిది. ఎందుకు అంటే మరి ఆ యొక్క ప్రేమ నిరూపణ మనం చూస్తాం. ఈ ప్రజలందరూ కూడా క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ బట్టి వారు ఆకర్షించబడ్డారు. ఆ క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ వారు ఆయనను ప్రేమించినట్లు వారి హృదయాలలో ఆ ప్రేమను రగిల్చిందన్నమాట. ఈరోజు మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం యేసయ్యకు ప్రార్థన చేస్తాము, యేసయ్య యొక్క వాక్యాన్ని మనం వింటాము, లేకపోతే ఆయనను మనం ఆరాధన చేస్తాము. కానీ ప్రశ్న ఏంటంటే, యేసయ్యను మనం ప్రేమిస్తున్నామా అనేటటువంటి ప్రశ్న. ఎందుకంటే వీటన్నిటికీ ప్రేమ కారణమై ఉండాలి. వీటన్నిటికంటే మించినదిగా ప్రేమ అనేటటువంటిది ఉన్నది. ఆ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మన భక్తి అది సరైనటువంటి భక్తి.
మన విశ్వాసము సరి అయినటువంటి విశ్వాసం. కాబట్టి మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రభువును ప్రేమిస్తున్నానా? ఎందుకు అంటే, ఆ ప్రేమను బట్టి ఇక్కడ ప్రజలను చూడండి, ఆ ప్రేమను బట్టి వారికి హింస కలిగిన, బాధ కలిగిన, తమ జీవనోపాధిని, తమ యొక్క గృహాలను, తమ యొక్క స్వస్థలాలను విడిచి రావలసి వచ్చిన దానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అది ప్రేమ అంటే అర్థం. వారు ప్రభువుని ప్రేమించారు అంటే ఆ ప్రభువు కోసం దేనినైనా వారు వదులుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారన్నమాట. సిలువలో ప్రభువు మనల్ని ప్రేమించినప్పుడు తన ప్రాణాన్నైనా వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు కదా. అలాగే క్రీస్తును ప్రేమించేటటువంటి వారు ఆయన కొరకు ఒకవేళ దేనినైనా త్యాగం చేయవలసి వస్తే వాళ్ళు సంతోషంగా దానిని త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. అందుకే పేతురు అన్నాడు, మీరు ఆయనను కన్నులారా చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారన్నాడు, ఆయనను విశ్వసించుచున్నారని అన్నాడు. ఎందుకంటే విశ్వాసం కంటే కూడా అధికమైనటువంటిది ప్రేమ అనేటటువంటిది, అది దానికంటే క్లోజ్ రిలేషన్షిప్ ఏది కూడా ఉండదు. అది వ్యక్తిగతమైనటువంటి మరి ఆ యొక్క సహవాసాన్ని, అతి సమీపమైనటువంటి సహవాసాన్ని తెలియచేస్తుంది. ప్రేమ అనేటటువంటిది ఉన్న చోట హృదయాలు ఐక్యమయ్యాయని అర్థం. ప్రభు యొక్క హృదయము, ఈ విశ్వాస యొక్క హృదయము, అవి ఐక్యమయ్యాయి అన్నమాట. ఇక దీనికంటే మించినటువంటి క్లోజ్నెస్, సమీపత ఎక్కడైనా ఉంటుందా? ప్రియమైనటువంటి వారులారా, అందుచేత వారు తమ స్వస్థలాలను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారు. శ్రమ కలిగింది, ఏంటి మాకు శ్రమ, ఏంటి మాకు బాధ, ఏంటి మాకు ఇబ్బంది అని చెప్పి వారు ప్రభువుని విడిచిపెట్టలా. మాకు శ్రమ కలిగినా కానీ మాకు ప్రభువు కావాలి, దాని కొరకు మేము ఏదైనా విడిచిపెట్టాలంటే విడిచిపెడతాం. మా స్వస్థలాన్ని విడిచిపెట్టాలా, మా గృహాలన్నీ మేము పోగొట్టుకోవాలా, మా జీవనోపాధిని పోగొట్టుకోవాలా, మా స్నేహితులను పోగొట్టుకోవాలా, దానికి సిద్ధమే. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, ప్రభు స్వయంగా చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, ఎందుకని పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్పారు. ఆ మాటను పేతురు లేకపోతే ఇతరమైనటువంటి సేవకులు ఖచ్చితంగా ఇదిగో ప్రభు ఇలా చెప్పారు అని అన్నారు అని వాళ్ళకు బోధించి ఉంటారు. ఖచ్చితంగా దానిని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తుని అంగీకరించిన తరువాత లోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాలు కలుగుతున్నాయి లేకపోతే దాన్ని పొందుకుంటున్నారు అనేటటువంటి దానికన్నా నాటి విశ్వాసులు క్రీస్తును అంగీకరించిన తర్వాత శ్రమలను, హింసలను వాళ్ళు ఎదుర్కొన్నారు అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి వాస్తవంగా క్రీస్తు వైపు తిరిగినప్పుడు అతని పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతాయి. మీరు ఎవరి సాక్ష్యాన్నైనా వినండి, వారు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఒకవేళ క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చినట్టయితే వారి కుటుంబాలు వాళ్ళని వెలివేసినాయి. వాళ్ళకి రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వబడలేదు. వాళ్ళ స్నేహితులు వాళ్ళని నిందించారు. వాళ్ళు పూర్వము అనుసరించినటువంటి ఆ యొక్క మత సంబంధమైనటువంటి వాళ్ళను అనేక రీతిలుగా మరి బాధలకు గురి చేశారు అనేటటువంటి సాక్ష్యాలు మనం వింటాం. కాబట్టి ఏదో మభ్యపెట్టి ఇతరులను క్రైస్తవులను చేసేస్తే, క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతే అది మనకు వీలుగా ఉంటుంది అనేటటువంటి ప్రాచుర్యం మనం చూసారా, అది సరైనటువంటిది కాదని మనం తెలుసుకోవాలి. అయితే క్రీస్తును అంగీకరించడం వల్ల పాపక్షమాపణ కలుగుతుంది, హృదయంలో మరి శాంతి కలుగుతుంది, ఆత్మరక్షణ విషయంలో మనకు నిశ్చయిత కలుగుతుంది, మోక్ష భాగ్యం విషయంలో మనకు ఒక నిశ్చయిత మనకు దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ లోక సంబంధంగా లోకంలో ఉండేటటువంటి సదుపాయాలు, సౌఖ్యాలు, సౌకర్యాలు
అన్నీ నాకు వచ్చేస్తాయి అని ఎవరైనా అనుకుంటే, పేతురు పత్రికను మనం చదువుకుంటే అలా కాదని మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా అవి రావు అని కాదు, ఇవి వస్తాయని కాదు, కానీ సుఖ సౌఖ్యాలు దేవుడు ఇస్తాడు. కానీ అవి ఖచ్చితంగా మనం యేసుప్రభువును అంగీకరించేస్తే ఆటోమేటిక్గా వస్తాయని అనుకోవడానికి లేదు. శ్రమలు కష్టాలు తప్పకుండా వస్తాయని అనుకోవడానికి కూడా లేదు. అంటే ఇవన్నీ కూడా లోకంలో క్రీస్తును వ్యతిరేకించిన వారి నుండి మనకు కష్టాలు రావచ్చు, లేకపోతే మనం అనుకున్నట్టుగా మనకు సుఖ సౌఖ్యాలు కలగకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క క్రైస్తవులను మనం చూచినప్పుడు వారు ప్రభువును ప్రేమిస్తున్నారు అని పేతురు అన్నాడు. మీరు కన్నులార చూడకై ఆయనను ప్రేమించుచున్నారు. ఎంత చక్కటి ప్రశంస అండి, ఎంత చక్కటి అభినందన ఇది కదా. ప్రియమైనటువంటి వారులారా, మరి నేడు కూడా లోకంలో అనేక మంది ఇలాగున శ్రమల గుండా హింసల గుండా వెళ్తున్నారు. మనం వాళ్ళకంటే గొప్ప విశ్వాసులం కాబట్టి మనం క్షేమంగా ఉన్నామని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళు టెస్ట్ను, ఆ పరీక్ష గుండా వాళ్ళు వెళ్తున్నారు, ఆ పరీక్షలో వాళ్ళు నిలబడుతున్నారు, ఆ పరీక్షలో వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. పేతురు ఏమంటున్నాడు అంటే, మీరు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు ఆ విశ్వాసం యొక్క ఫలాన్ని మీరు పొందుతున్నారు అంటున్నాడు. ఆ ఫలం ఏమిటి అంటే ఆత్మరక్షణ మరియు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషము గలవారే ఆనందించుచున్నారు. పేతురు ఈ మాటలు చెప్తున్నప్పుడు అండి, ఈ క్రమం ఎలా ఉందంటే దాన్ని ఏమంటారంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అంటే వారి జీవితంలో ఇది ప్రారంభమైంది, ఇది కొనసాగుతూ ఉందన్నమాట. వారు ఆయనను విశ్వసిస్తూ ఉన్నారు, ఆ విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారు. వారు విశ్వసించుచుండగా వారి ఆత్మ రక్షించబడుతూ ఉన్నది. అదే సమయంలో వారు మరి చెప్పనశక్యమైనటువంటి, అంటే మాటల్లో వర్ణించలేనటువంటి, ఇతరులకు దానిని పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనంతటి మహిమతో కూడినటువంటి ఆ యొక్క సంతోషము, ఆనందము కలిగినటువంటి జీవితం. ప్రియమైన వారులారా, ఇది లోకానికి చాలా వింత అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక క్రైస్తవుని జీవితంలో, నిజ క్రైస్తవుని జీవితంలో ఇది ఒక అనుభవం అని మనం తెలుసుకుంటున్నాం. ఇలా చెబుతున్నప్పుడు పేతురు ఏమి వారికి ప్రేరేపణనిస్తున్నాడు అంటే, పేతురు వారి యొక్క రియల్ కండిషన్ని ఆయన పక్కకు పెట్టట్లేదు. వారు నిజంగా ఆ సమయంలో శ్రమను అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. రియాలిటీని పేతురు పక్కన పెట్టలేదు. ఇది రియల్, మీ యొక్క కండిషన్ రియల్. ఆ యొక్క రియాలిటీ యొక్క మరి ఉద్దేశం ఏంటి అనేటటువంటి దాన్ని పేతురు చక్కగా చెప్తున్నాడు. 6వ వచనంలో ఏమంటున్నారంటే, ఇదిగో అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. లోపల ఆనందం ఉంది, ప్రభువును బట్టి ఆనందం ఉంది, రక్షణను బట్టి ఆనందం ఉంది, ఈ విశ్వాస ఫలపు అనుభవం ఉంది. కానీ వాస్తవంగా చుట్టూ బయటకు చూసేటప్పటికీ దుఃఖం కలిగేటటువంటి పరిస్థితులు ఆవరించున్నాయి. ఈ దుఃఖానికి కారణం ఏంటి అంటే నానా విధములైన శోధనలు కలుగుతున్నాయి. శోధనలు అంటే పరీక్షలు అని మనం అర్థం చేసుకుంటాం. ఈ యొక్క పరీక్షలు కష్టతరమైనటువంటివిగా ఉన్నాయి. ఇవి జీవిత పరీక్షలు అన్నమాట. మనం ఏదో చదువుకుంటూ వెళ్ళి రాసేటువంటి పరీక్షలు కాదు, అనుభవాలు, కష్టతరమైనటువంటి అనుభవాలు, కఠినమైనటువంటి మరి జీవిత మార్గాలు. ప్రియమైనటువంటి వారులారా, వీటి వలన కొంచెము కాలము దుఃఖము కలుగుతూ ఉంది. అయితే పేతురు ఒక మాట అన్నాడు చూడండి, అవసరమును బట్టి అన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కలిగేటటువంటిది ఏదైనా అనవసరంగా రావట్లేదన్నమాట.
ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉందో, మీ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో, వ్యక్తిగతంగా మీరు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. అనుకుంటూ ఉండవచ్చు, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకు ఈ వేదన అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ క్రైస్తవులు కూడా అలాంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కదా. పేతురు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటిది అనవసరంగా రాదు, అవసరమును బట్టే అది వచ్చింది అంటాడు. అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉందన్నమాట. ఇది ఈ రహస్యం మనకు తెలిసిపోతే మనకు వచ్చినటువంటి అది ఎంత కఠినతరమైనదైనప్పటికీ కూడా ఇది అవసరాన్ని బట్టి వచ్చింది, దీనివల్ల మేలు ఉంది అని ఒక రహస్యం ముందే తెలిసిపోయింది అనుకోండి, మనం పెద్దగా కంగారు పడే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా దాటాలా, దాటే వరకు నేను జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక స్థితి మనలోనికి వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనలను కంగారు పెట్టేటటువంటిది కాదు. మనం దాన్ని బట్టి ఏం చేస్తాము అంటే మరింతగా దేవుని మీద మనం ఆధారపడతాం, మరింతగా దేవుని దగ్గరికి వెళ్తాం, మరింతగా ఈ కష్ట పరిస్థితులలో లేకపోతే ఈ యొక్క వేదనలో శోధనలో మరింతగా మనము దేవుని మనం పట్టుకుంటాం. అది మనకున్నటువంటి ఒక గొప్ప భాగ్యం. దేవుడు తన వాక్యం ద్వారా ఇదిగో ఇలాంటి మరి ఆ రహస్యాలను ఇలాంటి మిస్టరీని ఆయన ముందే మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. చూసారా, ఎందుకు అనేటువంటి ప్రశ్నకు జవాబు చక్కగా పేతురు క్రింద ఇచ్చాడు. 7వ వచనంలో ఏమంటున్నారంటే, నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధన, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదన, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క హింస, ఈరోజు నిన్ను అవి అలాగ అణిచివేయడానికి కాదు. వీటి యొక్క ఫలము నువ్వు ఎప్పుడు చూస్తావు అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు. ఆ రోజు ప్రభు అంటారట, నా కుమార్తెను చూడండి, నా కుమారుని చూడండి, ఎంత కఠినమైనటువంటి స్థితి వాళ్ళకి ఎదురైంది, ఎంతగా వారిని అణిచివేయడానికి, వారి జీవితాన్ని పాడు చేయడానికి, వారిని పడవేయడానికి ఎంత బలమైనటువంటి మరి కష్టం వారి జీవితంలో వచ్చిన. చూసారా, వారు నన్ను ప్రేమించారు, వారు నా కోసమే నిలవబడ్డారు, నన్ను నమ్మిన కారణంగా శ్రమ వచ్చింది, కానీ వాళ్ళు దాంట్లో నిలిచారు. ఎంతగా వీరు నన్ను ప్రేమిస్తున్నారు అని ప్రభు అంటే అంతకంటే మెప్పు ఏముంటుంది చెప్పండి? అంతకంటే మహిమ కారణం ఏముంటుంది? అంతకంటే ఘనత కారణం ఏముంటుంది? శ్రమ అని మనము మాట్లాడగానే మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి యోబు కదండి. యోబుకు తెలియకుండా యోబు వెనకాల మరో లోకంలో ఒక పోటీ లాంటిది అక్కడ ఏర్పడింది. ఆ పోటీ దేవునికి అపవాదికి మధ్య. అపవాది ఏమంటాడంటే, సుఖంగా ఉన్నప్పుడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు, జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు ఎవడైనా విశ్వాసంగా ఉన్నట్టు కనబడగలడు, కానీ విశ్వాసానికి పరీక్ష పెట్టు, అవన్నీ తీసేయి, అప్పుడు అతను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నిన్ను నమ్ముకొని నీ కొరకే నీలోనే ఉంటాడో లేదో తేలిపోద్ది అని అన్నాడు అపవాది. ప్రభువారికి దేవునికి అదొక సవాల్లా ఉంది. కాబట్టి అయితే దేవునికి యోబు మీద నమ్మకం ఉంది. నా సేవకుడు అలాంటి వాడు కాదు, కావాలంటే అన్నీ తీసేసి చూసుకో. అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది, అతనికి ఉన్నటువంటి ఒంటెలు, గాడిదలు, గొర్రెలు అన్నీ పోయినాయి ఒక్కరోజు. అతని బిడ్డలు కూడా చనిపోయారు, అతని ఆరోగ్యం కూడా అతడు కోల్పోయాడు. బూడిదలో కూర్చుని చిల్ల పెంకుతో తనకి శరీరాన్ని, ఆ యొక్క పుండ్లను అతడు గీరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో అతడి పరిస్థితి గుండా వెళుతున్నంత కాలము కూడా దేవుణ్ణి విడిచిపెట్టాడా?
దేవుని యందు అవిశ్వాసాన్ని ప్రకటించాడా? లేకపోతే దేవుని మీద వ్యసనపడ్డాడా? దేవుడు కాదు అని అన్నాడా? కాదు, నా శ్రమకు కారణం అంటే నాకు తెలియాలంతే అన్నాడు. కానీ దేవుని మీద కించిత్తు కూడా అతడు అవిశ్వాసాన్ని ప్రకటించలేదు. మనకు తెలియకుండా వెనుక కొన్ని జరుగుతూ ఉంటాయి. యోబుకు అవన్నీ కూడా తెలియదు. అయినా కానీ యోబు దేవుడు తన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నిలిపాడు. యోబు ఆ పరిస్థితుల్లో దేవునికి గెలుపునిచ్చాడు. సాతానుకి అపజయం కలిగినట్లుగా అతడు నిలబడ్డాడు. చూశారు, ఒక ఉద్దేశం ఉన్నదన్నమాట. కాబట్టి పేతురు ఎంతో చక్కగా చెప్తున్నాడు, మీ విశ్వాసము ఈ పరీక్షలకు, ఈ శోధనలకు, లేకపోతే ఈ పరీక్షలకు నిలిచినదే. అలా నిలిచినప్పుడు మీకు మెప్పు ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. అది ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అది మీకు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ప్రతిసారి శోధన గుండా మీరు బయటికి వచ్చినప్పుడు మీ యొక్క విశ్వాసం యొక్క కాంతి మరధికమవుతుంది అంటున్నాడు. మీ యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసంగా మారుతుంది? మేలిమి బంగారు వంటి కాంతి కలిగినటువంటి విశ్వాసంగా, షైనింగ్ గోల్డ్. మీ యొక్క విశ్వాసం ఎలాంటిదంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఫెయిత్, రిఫైన్డ్, పూర్తిగా శుద్ధిపరచబడినటువంటి బంగారము ఎంతో కాంతివంతంగా ఉంటుంది. అలాగున ఒక శోధనలోనికి నీవు వెళ్ళి బయటికి వచ్చేటప్పటికి నీ విశ్వాసం యొక్క కాంతి పెరిగిపోతుంది, నీ విశ్వాస యొక్క పటుత్వం పెరిగిపోతుంది, నీ విశ్వాస యొక్క శక్తి మరింతగా పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ శోధన ఎలాంటిది అంటే ఒక కొలిమి లాంటిది. నీ విశ్వాసం ఎలాంటిదంటే అది బంగారం లాంటిది. ఈ బంగారాన్ని కొలిమిలో పెట్టిన తర్వాత కొలిమిలో నుండి బయటకు వస్తే అది ఎంత బాగుంటుంది. అనేక మంది విశ్వాసులుగా కనబడే వారి యొక్క విశ్వాసము కొలిమిలో నుండి బయటకు వచ్చిన తర్వాత అది విశ్వాసం కాదని తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో గోల్డ్ ఉంది, రోల్డ్ గోల్డ్ కూడా ఉంది కదండి. రోల్డ్ గోల్డ్ కూడా కొలిమిలోకి వెళ్ళే వరకు బంగారంలాగే మెరుస్తూ ఉంటుంది. బంగారం ఏదో లేకపోతే ఈ యొక్క రోల్డ్ గోల్డ్ ఏదో మనం కనిపెట్టలేం. దాన్ని కనిపెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? కొలిమిలో పెట్టాలి. చాలామంది విశ్వాసులాగే కనబడతారు. వారి భాష, వారి ప్రవర్తన, వారి ప్రార్థన కొన్నిసార్లు విశ్వాసులు మించిపోయి ఉంటారు. వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోయి మా కొరకు ప్రార్థన చేయండి, మాకు ఈ సలహా ఇవ్వండి అని వాళ్ళ వెనకాల పడే విశ్వాసులు ఉంటారు. కానీ తీరా పరీక్ష వచ్చిన తర్వాత ఏమండి ఇది రోల్డ్ గోల్డ్ అంతా కూడా ఏమైపోయింది? నల్లబడిపోయింది, లేదా తెల్లబడిపోయింది. అసలు ముందున్నటువంటి మెరుపు ఏమీ ఇందులో కనబడట్లేదు, ఇదంతా ఫేక్ అన్నమాట అని తెలుసుకోండి. కొలిమి, పరీక్షల కొలిమి నిజ విశ్వాస యొక్క విశ్వాసాన్ని మరింత మేలిమి విశ్వాసంగా మారుస్తుంది. అలాగున ఈ శ్రమ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది అని పేతురు తెలియజేస్తున్నాడు. కాబట్టి సాయంకాల ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకునేటటువంటిది ఏంటి అంటే, మనము చూడకయే ఆయన విశ్వాసాన్ని నిలిపి ఆయనను ప్రేమించే వారముగా మనం ఉన్నాము. నాటి విశ్వాసులు అలా ఉన్నారు, క్రైస్తవులు. నేడు కూడా వారిని చూచి మనము ప్రేరేపించబడుతూ ఉన్నాము. మన యొక్క స్థాయి, భక్తి స్థాయి, మనం ఆయనను వెంబడించే స్థాయి ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఆయనను ప్రేమిస్తున్నంతగా, అది సమీపమైనటువంటి మరి రీతిగా ఆయన హృదయంతో మన హృదయం పెనవేయబడినంతగా మనం ఎదగాలి. కాబట్టి ఈ దిన వాక్యము ఆ రీతిగా మనను ప్రేరేపించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.